మీకు నచ్చే మీరు మెచ్చే అందమైన డిజైన్స్ కోసం సంప్రదించండి ఉమా ఫ్యాషన్ బుటిక్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా ఫ్యాషన్ బుటిక్. ఈరోజు వీడియోలో నేను సింగిల్ పాదం లేకుండా డబల్ పాదంతోనే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం క్లియర్గా 10 మినిట్స్లో థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలి చాలా సన్నగా అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా మీకు బొటిక్ స్టైల్ బ్లౌజెస్, లెహెంగాస్, ఫ్రాక్స్ అట్లా ఏమైనా డిజైన్స్ కావాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇక్కడ పైపింగ్ కోసం అయితే జాస్మిన్ పట్టు క్లాత్ అయితే యూజ్ చేసాము. క్రాస్గా కట్ చేసి 1 మీటర్ క్లాత్ తీసుకొని దాన్ని క్రాస్గా కట్ చేసి సెంటర్లో ఇట్లా వస్తుందండి. పెద్ద పీసెసే వస్తాయి, జాయింట్స్ ఎక్కువ లేకుండా. 1/2 ఇంచ్ విడ్త్ పెట్టేసి కటింగ్ చేసేసుకోండి, మీకు ఎంత అవసరమో అంత క్లాత్ అయితే కనుక. కటింగ్ చేసుకున్నాక ఇట్లా అయితే జాయిన్ చేసేసుకోండి. ఎన్ని పీసెస్ మీకు కట్ చేసుకున్నారో అన్ని పీసెస్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా క్లియర్గా మీరు గమనించి అదే విధంగా చేయండి, మీకు కానీ నీట్గా వస్తుంది పైపింగ్ అనేది. ఇట్లా అన్ని పీసెస్ని జాయిన్ చేసుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ని ఇట్లా సెంటర్లో పెట్టుకునేసి అయితే స్టిచ్చింగ్ చేయండి. డబల్ పాదంతో పైపింగ్ చేసేటప్పుడు పాదం మధ్యలోనే థ్రెడ్ అయితే రావాలి, స్టిచ్చింగ్ కూడా దాని పక్కనే పడాలండి. పాదం కింద అయితే వస్తే కనుక అప్పుడు నీట్గా ఉండదు, అప్ అండ్ డౌన్స్ అనేది వస్తుంది మనకు, పైపింగ్ అనేది నీట్గా ఉండదు, ఫ్లాట్ అయిపోతుంది. ఇట్లా రౌండ్గా సన్నగా పైపింగ్ చేయాలంటే సెంటర్లో వచ్చేటట్లుగానే చూసుకోవాలి మనము. ఇలా పైపింగ్ అంతా నీట్గా కుట్టేసుకున్న తర్వాత మనం 1/2 ఇంచ్ క్లాత్ వదులుకొని ఎక్స్ట్రా అంతా కటింగ్ చేసేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కనుక పైపింగ్ నీట్గా రాలేదు స్టిచ్చింగ్ అనుకుంటే స్టిచ్చింగ్ తీసేసి మళ్ళీ ట్రై చేయండి. అట్లా 2-3 సార్లు ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుందండి మీకు. ఇట్లా పైపింగ్ క్లాత్ అంతా కటింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ హ్యాండ్స్కి జాయింట్స్ ఉంటే కనుక చెక్ చేసుకోండి. ఫస్ట్ జాయింట్స్ ఉంటే హ్యాండ్స్ జాయింట్ వేసేసి కరెక్ట్ కట్ చేసుకోండి. మేము ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా జాయింట్స్ ఎలా చేసుకోవాలి అనేది చూడండి. ఎక్స్ట్రా క్లాత్ కొంచెం మనం తీసుకునేసి దానికి ఎక్స్ట్రా జాయింట్ చేసేసుకోవాలి. ఆ జాయింట్ చేసేటప్పుడు ఉల్టా సీదా అనేది కరెక్ట్గా ఉండాలి, లేకుంటే హ్యాండ్స్ అనేది సెట్ అవ్వవు. మనం జాయింట్ చేసినప్పుడు 2 జాయింట్స్ లోపలికైనా రావాలి, 2 జాయింట్స్ బయటకైనా రావాల్సి ఉంటుంది. అప్పుడైతే మనం హ్యాండ్స్కి లోతు తీసుంటాం కదా, ఆ లోతు అనేది కరెక్ట్ ఫ్రంట్ సైడ్కి వస్తుంది, లేకపోతే ఉల్టా ఉంటుందండి. అట్లా గమనించుకొని అయితే మనం సెట్ చేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్స్ని. ఇలాంటి టిప్స్ అన్నీ మీకు అర్థం అవ్వాలనుకుంటే ఫస్ట్ ఒక 2-3 బ్లౌజెస్ అయినా కుట్టి ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇలాంటివన్నీ అర్థమవుతాయి. నెక్స్ట్ వచ్చి హ్యాండ్స్కి పైపింగ్ అయితే ఇట్లా కుట్టుకోవాల్సి ఉంటుంది. పైపింగ్ కుట్టేటప్పుడు చూడండి 1/2 ఇంచు క్లాత్ ఒక పాదం లెవెల్ అనేది వదులుకొనేసి ఇట్లా పైపింగ్ చేసుకోవాలి. పైపింగ్ చేసుకునేటప్పుడు కానీ హ్యాండ్స్ జాయింట్స్ లోపలికి ఉండేటట్లు చూసుకుంటే కనుక మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్లౌజ్కి ఆ జాయింట్స్ అనేది లోపలికి వెళ్ళిపోతాయి, అప్పుడు కరెక్ట్గా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. హ్యాండ్స్ కంప్లీట్ అయిపోతానే నెక్స్ట్ ఫ్రంట్ నెక్ అయితే ఇట్లా పైపింగ్ చేస్తున్నాము. ఫ్రంట్ నెక్ పైపింగ్ చేసేటప్పుడు అయితే కనుక క్లాత్లు 2 ఎదురెదురుగా అయితే ఉండాలి. ఫ్రంట్ నెక్స్ ఇట్లా ఎదురెదురుగా పెట్టుకునేసి ఒక మార్క్ అయితే చేసుకోండి 2 సైడ్స్. ఆ మార్కు అవుట్ సైడ్ అయినా రావాలి, 2 సైడ్స్కి లోపల సైడ్ అయినా ఉండొచ్చండి. రెండిటికి ఒకే సేమ్, లోపలికైనా వెళ్ళాల్సి ఉంటుంది, బయట సైడ్ అయినా ఉండాల్సి ఉంటుంది. అలా ఉంటేనే మనకు 2 ఫ్రంట్ నెక్స్ అయితే సెట్ అవుతాయి, లేకపోతే కనుక 2 ఒకే సైడ్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు అది గమనించుకొని అయితే ఇట్లా పైపింగ్ అయితే చేసేసుకోండి ఫ్రంట్ నెక్కి. ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే బ్యాక్ నెక్ అయితే పెండింగ్ ఉంది కదా, బ్యాక్ నెక్ పైపింగ్ చేసుకునేటప్పుడు ఇట్లా నెక్ సైడ్ అయితే కనుక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇట్లా పైపింగ్ చేసుకోవాలి. నార్మల్గా హ్యాండ్స్కి ఫ్రంట్ నెక్కి ఎలా చేసుకున్నామో అలానే సేమ్. ఇట్లా రౌండ్ దగ్గర అయితే మనం పైపింగ్ చేసుకునేటప్పుడు ఇట్లా టర్న్ చేస్తా నీట్గా క్లాత్ని టర్న్ చేసుకుంటా, అది ఎక్కువ సాగబెరగకుండా మన చేత్తోనే నిదానంగా ఒక ఐడియాతోనే టర్న్ చేయాలి, లేకుంటే రౌండ్ షేప్ అనేది క్లియర్గా ఉండదు అనమాట. రౌండ్ షేప్ కరెక్ట్గా లేనప్పుడు సాగిపోయినట్టుగా నెక్కు నిలబడదు. మనకు ఏదైనా మనం ఒక పని నేర్చుకోవాలి అనుకుంటే మన దృష్టి అంతా దానిపైనే ఉండాలండి. అట్లా చేసినప్పుడే మనం ఆ వర్క్ అయితే నేర్చుకోగలుగుతాము. ఈ పైపింగ్ అని అంతే, మనం ఒక్కసారి ట్రై చేస్తేనే అబ్బా రాలేదు అని పక్కకు అయితే పడేయకూడదు. అది వచ్చినంత వరకు ట్రై చేస్తూనే ఉంటే ఖచ్చితంగా వస్తుందండి. ఒక 2 సార్లు రాకపోతే 3సారి ట్రై చేయండి, అప్పుడు మనం చేసే పొరపాటు ఏదనేది మనకు అర్థమవుతుంది. అలా ట్రై చేస్తే కనుక మనకు ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ నెక్ కానీ మనకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మన ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలా. ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేసుకునేటప్పుడు పైపింగ్ లోపలికి ఉండేటట్లుగా లైనింగ్ మెయిన్ క్లాత్ ఫస్ట్ పెట్టేసుకోండి. మెయిన్ క్లాత్ అయితే సీదా మీద పెట్టుకోండి, కిందకి ఉల్టా సైడ్ ఉండాలి, పైకి సీదా సైడ్ ఉండాలి. దానిపైన మన లైనింగ్ అయితే పైపింగ్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ క్లాత్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ లైనింగ్ క్లాత్ పెట్టుకున్నప్పుడు పైపింగ్ చేసిండేది లోపలికి వెళ్ళాలా, లైనింగ్ పైకి కనపడాలి. అట్లా చేసుకునేసి అట్లా సెట్ చేసుకునేసి మనం పైపింగ్ అయితే ఇట్లా ఒరిజినల్ క్లాత్కి కూడా అటాచ్ చేసేసుకోవాలి.
అటాచ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఉల్టా చేసుకుంటే మన పైపింగ్ అయితే నీట్గా కనపడుతుంది సన్నగా. ఇట్లా చూడండి వీడియోలో చూపించినట్లు ఎంత నీట్గా వచ్చిందంటే. ఇట్లా మిగతా పీసెస్ కానీ అన్నీ ఇట్లా చేసేసుకోండి. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా అంతే అండి, సేమ్. ఎప్పుడైనా మనము ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ సీదా మీద పెట్టుకోవాలా, ఇంకా లైనింగ్ వచ్చేసి పైపింగ్ చేసిండేది లోపలికి ఉండాలి. అప్పుడైతే మనకు కరెక్ట్గా మనం తిప్పితే కనుక పైపింగ్ అనేది మనకు ఒరిజినల్ క్లాత్లో కనిపిస్తుంది. అప్పుడు నీట్గా ఉంటుంది మనకు. ఇలా పైపింగ్ సన్నగా రావడానికి మనం ఏ పైపింగ్ థ్రెడ్ యూజ్ చేసాము అన్నది మనం ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉన్నాయి. నేను టైలరింగ్ మెటీరియల్స్ గురించి అయితే ఒక వీడియో చేశాను, దాంట్లో ఉన్నాయి చూడండి. ఏ కంపెనీ వాడాము, ఎంత కాస్ట్ అవుతుంది అది అనేసి నేను దాంట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మిస్ అవ్వకుండా ఆ వీడియో అయితే చూడండి. మీ పైపింగ్ చేయడం నీట్గా సన్నగా వస్తుంది ఆ థ్రెడ్ యూజ్ చేస్తే కనుక. చాలామంది టైలర్స్కి స్టిచ్చింగ్ అయితే వస్తుందండి, కటింగ్ అయితే రాదు కదా. అలాంటి వాళ్ళు మన క్లాసెస్లో అయితే జాయిన్ అవ్వండి. ఆన్లైన్లో మీ ఏ ఊర్లో ఉన్నా కానీ మీరైతే ఆన్లైన్లో వినొచ్చు మన క్లాసెస్ని జూమ్ యాప్ ద్వారా. చాలా క్లియర్గా బొటిక్ స్టైల్ కటింగ్ అయితే ఉంటుంది. బ్లౌజెస్, ఫ్రాక్స్, డ్రెస్సెస్ ఏదైనా కానీ చాలా కరెక్ట్గా అయితే మీరు నేర్చుకోగలుగుతారు కటింగ్స్ అనేది. మాస్టర్స్ బొటిక్స్లో ఎలా కటింగ్ చేస్తారో అలానే మీరు చాలా క్లియర్గా అయితే నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వండి. స్క్రీన్ పైన ఇస్తాను, చివర్లో స్క్రీన్ పైన ఇచ్చాను, ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ థ్రెడ్ పైపింగ్ వీడియో ఎంతమందికి యూజ్ అయింది అనేది నాకు తెలియడానికి మీరు కామెంట్ చేసి మన ఈ వీడియోని లైక్ చేయండి. మనకి ఇక్కడ పైపింగ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్రాస్ బెల్ట్ కూడా కుట్టుకునేటప్పుడు ఇట్లా ఆపోజిట్లో అయితే పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ అయితే కరెక్ట్గా సెట్ చేసుకునేసి స్టిచ్ చేయండి. చాలా బాగా సెట్ అవుతుంది. లేకుంటే ఆపోజిట్లో పెట్టకపోతే మనకు ఒకే సైడ్కి వచ్చే అవకాశం అయితే ఉంది కనుక నీట్గా సెట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. మనకి ఇంకా ఫుల్ బ్లౌజ్ మీకు ఏమన్నా నేర్చుకోవాలి అనుకుంటే మన వీడియోస్లో ఉన్నాయి. పైపింగ్ బ్లౌజ్ ఫుల్ లాస్ట్ వరకు ఎలా స్టిచ్ చేసామో అనేది అయితే వీడియో చేసాము. దాన్ని అయితే ఒకసారి చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు. మీరు కూడా నాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. టైలరింగ్ క్లాసెస్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే చివరిలో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.